మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో భారీ వర్షాలకు వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. మొండ్రాయిగూడెం వాగుపై నిర్మించాల్సిన బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,70,00,000 నిధులతో మంజూరు చేసిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అసలు బాగా పట్టి మేము నైట్ కూడా ఇక్కడే స్టే చేసాం, ఇక్కడే ఉన్నాము. పని చేసుకుంటా అన్నం కానీ మంచిగా సెట్ కానీ అంతా ఇక్కడే తినుకుంటా 24 అవర్స్ డే నైట్ పనులు చేసుకుంటూ ఉన్నాం ఇక్కడే. అయినా కానీ అది భారీ వర్షాలు వచ్చి నైట్కి నైట్ మేము పనుకున్నా కానీ నైట్కి నైటే వచ్చేసింది వాగు. అకస్మాత్తుగా వెళ్ళిపోయాం మేము ఇంటికి. వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చి వాగులు మన బండ్లు గిన్నెలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్నీ అది కూడా పొద్దుగాలను వచ్చి జేసీబీ మిషన్లు పెట్టి మొత్తం లాగిచ్చేసాం. అందువల్ల ఈ వర్షం వల్ల అసలు ఏ పని చేయలేకపోయాం. అసలు సడన్గా అనుకోకుండా వచ్చింది. ఈ మొండ్రాయిగూడెం బ్రిడ్జ్ అనేది చాలా రోజుల కానీ బాగా కష్టపడుతున్నాం, బాగా ఇబ్బంది అవుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. చేసి కూడా కాంట్రాక్టర్ కూడా సకాలంలో పని చేయడం కూడా జరిగింది. మనకు ఒక ఈ ముందస్తు వర్షాల వల్ల ఇక్కడ ఉన్న ఒక కింద మొత్తం బెడ్ వరకు అయిపోయింది. ఇంకొక 15-20 రోజులైతే పిల్లలు కూడా లేసే టైం ఉంది. అది అంతలోపల అకాల వర్షం పడడం వల్ల ఈ కాంట్రాక్టర్ కూడా చాలా నష్టం జరిగింది. మేము కూడా ప్రతిరోజు ఇక్కడ చూస్తూనే వస్తాను పోతాంటే కూడా బ్రిడ్జి వల్ల ఇప్పుడు రాకపోవడం చాలా ఇబ్బంది జరుగుతుంది. కొత్తగూడెం మండలంలో ప్రధాన దారి మొండ్రాయిగూడెం, ఈ గుండంపల్లి, ఆదిలక్ష్మీపురం, ఈ గుండం ఇవన్నీ ఇంతగూడెం కూడా ఇదే ప్రధాన దారి. ఇది వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా ఆసుపత్రికి పోవాలన్నా ప్రధానంగా ఈ దారి కూడా ఈ దారికి వచ్చేది. ఇప్పుడు ఈ బ్రిడ్జి అంతర్గంగా ఆగిపోవడం వల్ల ఇదిన్న చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఏర్పడుతున్నది.